అసంపూర్ణ విగ్రహాల వెనుక కథ. సుమారు వేల సంవత్సరాల క్రితం మాలవ రాజ్యాన్ని పాలిస్తున్న రాజు ఇంద్రద్యుమ్నుడు ఒక రాత్రి అద్భుతమైన కల చూశాడు. ఆ కలలో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై, నేను నీలమాధవుడిగా భూమిపై ఉన్నాను. నన్ను వెతికి ప్రపంచమంతా పూజించేలా ఒక ఆలయాన్ని నిర్మించు అని ఆజ్ఞాపించాడు. రాజు వెంటనే తన సైనికులను, పండితులను అన్ని దిక్కులకు పంపించాడు. ఎన్నో రోజులు వెతుకులాట తర్వాత ఒక భక్తుడి ద్వారా నీలమాధవుడి ఆచూకీ తెలిసింది. కానీ రాజు అక్కడికి చేరుకునేలోపే ఆ దివ్య రూపం అదృశ్యమైంది. దీనితో రాజు తీవ్ర నిరాశకు గురయ్యాడు. అప్పుడు ఆకాశవాణి వినిపించింది. ఓ రాజా, సముద్ర తీరానికి వెళ్ళు. అక్కడ నీకు ఒక దివ్యమైన దారు అంటే చెక్క లభిస్తుంది. దానితో నా విగ్రహాన్ని తయారు చేయించు అని స్వరం చెప్పింది. రాజు సముద్ర తీరానికి చేరుకోగా అక్కడ ఒక భారీ దివ్యమైన వేప చెట్టు దుంగ కనిపించింది. దానిపై శంఖం, చక్రం, గద, పద్మం వంటి గుర్తులు ఉండటంతో అది సాధారణ చెక్క కాదని అందరూ అర్థం చేసుకున్నారు. కానీ ఆ పవిత్రమైన చెక్కను ఎవరూ చెక్కలేకపోయారు. రాజ్యం నలుమూలల నుంచి వచ్చిన శిల్పులు ప్రయత్నించిన వారి పనిముట్లు విరిగిపోయాయి. అప్పుడే ఒక వృద్ధుడు రాజసభలోకి వచ్చాడు. ఆ వృద్ధుడు తనను అనంత మహారాణా అనే శిల్పిగా పరిచయం చేసుకున్నాడు. నిజానికి ఆయన దేవశిల్పి విశ్వకర్ముడేనని పురాణాలు చెబుతున్నాయి. ఆయన రాజుతో ఒక షరతు పెట్టాడు. నేను ఈ విగ్రహాలను తయారు చేస్తాను, కానీ ఒక్కసారి గదిలోకి వెళ్ళిన తర్వాత 21 రోజుల వరకు ఎవరూ తలుపులు తీయకూడదు. మధ్యలో ఎవరైనా తలుపు తెరిస్తే నేనే పని ఆపేసి వెళ్ళిపోతాను. రాజు వెంటనే అంగీకరించాడు. విశ్వకర్ముడు గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు. మొదటి కొన్ని రోజుల వరకు లోపల నుంచి చెక్కుతున్న శబ్దాలు వినిపించాయి. కానీ కొద్ది రోజుల తర్వాత ఒక్క శబ్దం కూడా వినిపించలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ రాణి గుండెల్లో భయం మొదలైంది. ఆ వృద్ధుడు బ్రతికే ఉన్నాడా? ఆయనకు ఏదైనా జరిగిందేమో అని ఆమె ఆందోళన చెందింది. రాజు మొదట తన మాటను నిలబెట్టుకోవాలని అనుకున్నాడు. కానీ చివరికి రాణి ఒత్తిడికి తలొగ్గి 21 రోజులు పూర్తి కాకముందే తలుపులు తెరవాలని నిర్ణయించుకున్నాడు. తలుపులు తెరిచిన వెంటనే అందరూ ఆశ్చర్యపోయారు. ఆ గదిలో ఎక్కడా ఆ వృద్ధుడు కనిపించలేదు. కానీ అక్కడ 3 అద్భుతమైన విగ్రహాలు ఉన్నాయి. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ. అయితే వాటికి పూర్తిగా చేతులు, కాళ్ళు లేవు. అవి అసంపూర్ణంగా ఉన్నాయి. రాజు తన తప్పును గ్రహించి బాధపడ్డాడు. అప్పుడు మళ్ళీ దివ్యవాణి వినిపించింది. రాజా, చింతించకు. నేను ఈ రూపంలోనే ప్రజలందరికీ దర్శనం ఇవ్వాలనుకున్నాను. నా ప్రేమకు, నా కరుణకు ఎలాంటి హద్దులు లేవు.